హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వసుమతి బ్లాగ్స్. రాకి రోజు ఈవినింగ్ అండి. మా ఆయన అయితే వెనకాల ఆయనకు తెలియదు వీడియో షూట్ చేస్తున్నానని చూసి పరిగెత్తిపోయినాడు. అన్న ఉంటే తప్పేమి అని, ఎప్పుడు వీడియో షూట్ చేస్తుంటావు అంటే నేను ఎక్కడ ఉంటే అక్కడ వీడియో ఉంటుంది, జాగ్రత్తగా మీరే వీడియోలో రాబుద్ది కాకపోతే అందరు చూసుకొని పోండి అని చెప్తుంటా. నేను పని చేస్తున్నానని అనుకోకండి, నాతో పాటు కెమెరామెన్ లాగా కెమెరా స్టాండ్, నేను ఎప్పుడు ఏం కాన్సెప్ట్ చెప్పాలనుకుంటానో, ఎప్పుడు ఏమి వంట వీడియో చెప్పాలనుకుంటానో అస్తమానం వీడియోలు షూట్ చేస్తూనే ఉంటాను. సో ఇంకా అలా షూట్ చేసినది ఎలా, ఇప్పుడు ఇది వీడియో షూట్ చేసినది మాట్లాడడానికి వాడుకుంటున్నా. కాన్సెప్ట్ గుర్తుండదు ఎందుకనేది, కానీ వీడియో షూట్ చేసి రెడీగా పెట్టుకుంటా. బట్ అప్పటికప్పుడు వాయిస్ ఇచ్చుకొని అప్లోడ్ చేస్తా. సో ఇంకా మీకు లాస్ట్ వీడియో కంటిన్యూయేషన్ ఉంది. లాస్ట్ వీడియో చూసిన వాళ్ళందరూ ఉంటారు, వెయిట్ చేస్తుంటారు ఏమైంది స్టోరీ అని. ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్న స్టోరీలే, కానీ మర్చిపోయింటారు, కొత్త వాళ్ళు వచ్చింటారు, వాళ్ళకు కూడా తెలియాలి కదా. ఇంకా ఈవినింగ్ కిచెన్లో పని చేసుకుంటూ చెప్తున్నాను. తర్వాత ఏమైందంటే, ఆవిడను నేను వెంటనే అవాయిడ్ చేయలేను కదండి. ఈవిడ చెప్పిందని నేను నమ్మేస్తాను, నమ్మలేను కదా. ఇంకా రోజు అసలు ఆవిడ మా ఇంటికి పొద్దున 7:30-8 గంటలకు ఎందుకు వస్తుందంటే, అక్కడ నుండి ఇల్లు ఖాళీ చేసిపోయింది. నాకు చెప్పింది ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయినాను. ఇక్కడ నుండి ఒకరోజు ఏం చేసిందంటే, వచ్చి మా ఇంటి దగ్గర పాపను స్కూల్కు తీసుకెళ్తూ, నాకు టైం అయిపోయింది, బయట హోటల్లో బ్రేక్ఫాస్ట్ తెచ్చినాను, మీ ఇంట్లో కూర్చొని తినిపించుకోవచ్చా అని ఎంట్రీ ఇచ్చిందనమాట మా ఇంట్లోకి. పేరెంట్ కదా, నాకు పరిచయం కూడా లేదు ఆ రోజే, ఫస్ట్ టైం. సరే వచ్చి కూర్చోంటే నన్ను మా పాపని తినమంటూ కూడా లేదు, వద్దు అన్నాను. అలా మా ఇంట్లో కూర్చోబెట్టుకొని బ్రేక్ఫాస్ట్ చేయించుకొని స్కూల్లో పోయి డ్రాప్ చేసి వచ్చింది. ఇంకా అట్లా రోజు అమ్మ కారులో వచ్చి దింపేదనమాట పాపను. ఓ మంచి కారు, అది ఏదో కాస్ట్లీ కారు, రెడ్ కారులో స్కూల్ కాడ దింపడము, నా దగ్గరికి వచ్చేది. అసలు ఆ అమ్మాయి ఉద్దేశం ఏంటో ఇప్పటికీ నాకు తెలియదు. మీకు అర్థమైతే కానీ నాకు కామెంట్ పెట్టండి, అమ్మాయి ఉద్దేశం ఏమైంటుందని. అలా రోజు 7:30కు, అదే 8:30కు స్కూల్ అండి. టంగున గంట కొట్టినట్టు ఆయన దింపుతుంది, వచ్చి కూర్చుంటుంది. 4 రోజులు ఇష్టంగా మాట్లాడినాను. తర్వాత ఇబ్బందిగా 10 వరకు ఉంటుందండి ఇపోకుండా. ఇక నాకు పని మనిషి కూడా వెళ్ళిపోతుంది అప్పటికే వచ్చి పని చేసేసి. అంటే కొద్ది రోజులు నేను పని మనిషిని కూడా పెట్టుకోలేదులేండి, ఉట్టి గిన్నెలకు పెట్టుకోయింటి, ఇల్లు తుడచడం నేనే పెట్టుకోయింటి అనమాట. ఇంకా ఈ మాపింగ్ స్టిక్లో ఇంపోర్టెడ్ మా ఆయన తెచ్చినాడు అనేసి ఇంకా నేనే తుడుచుకుందామని అట్లా 6 నెలలు పని మనిషిని మానిపించేసుకుంటుంటా, మళ్ళీ చేతగాక పెట్టుకుంటుంటాను అనమాట. అంటే ఎక్సర్సైజ్ లాగా ఉంటుందని మానిపించాను. అప్పుడు ఇంకా ఆమె కూర్చొని ఉంటుంది, నేను టిఫిన్ తినలేను, టీ తాగలేను, అలాగే కూర్చొని ఉంటుంది 10 వరకు. ఆ తర్వాత వెళ్ళిపోతుంది. ఇలా నన్ను ఫ్రెండ్షిప్ చేసుకొని ఆ బట్టలు కుట్టడానికని ఇంకా ఇలా వచ్చేది. సో ఇప్పుడు ఈమె చెప్పిన తర్వాత నేను ఆమెను ఎట్లా అవాయిడ్ చేయాలి, డైరెక్ట్గా అవాయిడ్ చేయలేను కదా. ఇంకా వచ్చింది, నేను మెల్లగా మాట్లాడుతూ అంతకుముందు మాట్లాడిన నాకు హస్బెండ్ ఇంకో ఫ్యామిలీ ఉంది అనేసి బయట పెట్టింది. అట్లా ఇంకో ఫ్యామిలీ ఉంది, మా హస్బెండ్కు పిల్లలు ఉన్నారు, పెళ్ళిళ్ళని ఒక్కొక్కటి ఆమె మొదలుపెట్టింది అనమాట. అంతవరకు నాకు అమ్మాయి మీద ముందు నేను ఒకరి ఫ్యామిలీ గురించి అడగనని ఎప్పుడు చెప్తాను కదా. మీ హస్బెండ్ ఏం చేస్తారు ఏమి అంటే గార్మెంట్స్ ఏదో చెప్పింది, అప్పుడు నాకు గుర్తులేదు. బిజినెస్ అనేది అనమాట. సో నేను పట్టించుకోలేదు. ఇంకా ఎవరైనా పేరెంట్సే కదా, అమ్మలే కదా వచ్చి స్కూల్లో దింపిపోయేది. హస్బెండ్ల గురించి ఎక్కువ ఆరా తీయను. నాకు ఇప్పుడు కూడా చాలామంది పరిచయం ఉన్న వాళ్ళ హస్బెండ్ల గురించి నాకు తెలియదు. నా ఫ్రెండ్స్ హస్బెండ్స్ కానీ ఏం చేస్తుంటారు, మీ ఆయన ఇట్లా ఏం అడగనండి. నాది సింగిల్ వే అని చెప్పాను కదా మాట్లాడడం ఎప్పుడు కూడా. ఇంకా మెల్లగా ఆరా తీస్తూ ఉంటే నాకు ఆమె చెప్పినది కరెక్ట్ అనిపించింది అనమాట. ఇంక అంటే గొడవ అయిపోయినానని చెప్పలేదు, కానీ అంతకుముందు కూడా శివమొగ్గ వెళ్తున్నాను, కార్ డ్రైవ్ చేసుకొని నేను అంటే తను పెద్ద టాలెంటెడ్గా నా దగ్గర క్రియేట్ చేసేది. అమ్మాయి చిన్నగా ఉన్నప్పుడు గార్మెంట్స్లో వర్క్ చేస్తుందంట. వాళ్ళ గార్మెంట్స్లో అప్పుడు తిను పెళ్ళి చేసుకుందంట అతన్ని. మా పాప ఫోటో చూపించింది వాళ్ళ నాన్న, ఇదిగో అమ్మ అని, ఫేస్బుక్లో ఫ్రెండ్షిప్లో. ఇంకా ఫ్రెండ్ అయింది కదా అని ఫేస్బుక్ ఫ్రెండ్షిప్లో. ఆయన ముసలాయన అండి, అంటే కొంచెం ముసలాయన లాగా ఉన్నాడు, దాదాపు 70 ఏళ్ళు. ఈమెకు చూస్తేమో ఒక 25 ఏళ్ళు కూడా లేవు, చిన్నపిల్లలాగా ఉంటుంది. 13 ఏళ్ళు అప్పుడెప్పుడో, 16 ఏళ్ళకో చిన్న వయసులో పెళ్ళయింది అనింది. 13-16 అనేది. అంటే గార్మెంట్స్లో పని చేస్తుంటారు కదండి, తను వాళ్ళ గార్మెంట్స్లో పని చేస్తుందంట. ఆ అమ్మాయి ఇతనికి కీప్ అన్నమాట. ఇంకా పోలీస్ కేసు నడుస్తుంది, అది ఇది అని చెప్పింది. అసలు నా ఇంట్లో ఎట్లా తిష్ట వేసుకొని కూర్చునేదంటే పోయేదే కాదు, నాకు అర్థమయ్యేది కాదు. అసలు నేనేం చెప్పాలి,
ఇబ్బంది వాళ్ళ పాపను తీసుకొచ్చి ఆ పాప ఆడుకుంటుంటారు. ఇంకా అలా ఆమె రోజు నా ఇంటికి వచ్చేది. ఇంకా ఈమె ఆరాలన్నీ తెలుసుకున్న తర్వాత నేను మెల్లగా ఉండలేదు, ఆమెను ఇంకా మా ఇంటికి వచ్చి మళ్ళీ ఒక రోజే ఈ క్రియేటివిటీ నాకు నచ్చింది అనేది క్యాచ్ చేసింది. నా దగ్గర క్రియేటివిటీల కోసము సెటప్ చేసుకునేది. ఓ రోజు వచ్చింది పొద్దున, వచ్చి నేను చెప్పులు కుట్టుకున్నా, చలికాలం చెప్పులు కుట్టించుకున్నాను వచ్చి చూపించింది. అంటే అవునా అనేసి చూసిన, బయట నుండి లోపలికి రా అనకుండా పంపించేసిన. మళ్ళీ 2 రోజుల తర్వాత వచ్చింది, మళ్ళీ బయటనే నిలబడి మాట్లాడినా. ఎందుకు నువ్వు నాతో మాట్లాడటం లేదు ఏమో అడిగింది. నాకు టైం లేదు, నాకు పని ఉంది అనేసి అట్లా ఆమెను 2-3 రోజులు అవాయిడ్ చేసరికి మేబీ అర్థం చేసుకొని రావడం బంద్ చేసింది అనమాట. అంటే తలుపు వేసేసేసేదాన్ని ఇంకా. సో అలా బిహేవ్ చేశానండి నేను. ఇంకా నా లైఫ్లో ఒక పేరెంట్, అలాంటి పేరెంట్ తగలడం నా లైఫ్లో ఫస్ట్ టైం అని అనుకుంటూ ఉంటే, ఇప్పుడు మీరు చూసేదంతా కూడా అండి ఏంటంటే చింత చిగురు పొడి మా వారు ఊరు నుండి తెచ్చారు. దాంట్లో కారం లేదు, టేస్ట్ లేదు, అందుకని వేయించిన పల్లీలు, వెల్లుల్లిపాయలు, మళ్ళీ ఈ కారం చిల్లీ ఫ్లేక్స్ వేసి మిక్సీకి వేసాను. వెల్లుల్లిపాయలు లేవు, మామూలుగా అయితే వేస్తాను. మా ఆయన తెచ్చింది ఇట్లా కొద్దిగా డబ్బాకు రిపేర్ చేసుకుంటూ పెట్టుకున్నాను. ఏ పొల్లైనా కొన్న తర్వాత మీకు అందులో ఏదన్నా బాగలేదంటే మీరు చక్కగా రిపేర్ చేసుకోండి. ఎందుకంటే చిగురు పొడి, చింత చిగురు దొరకదు మాకు ఇక్కడ. అప్పుడంటే ఎవరొకరు బంధువులు పంపిస్తుండ్రి. నా కజిన్ బెంగళూరులో ఉన్నప్పుడు ఇచ్చేది, నాకు తెచ్చి ఇచ్చేది. కొంచెం ఉంది నా దగ్గర. ఇంకా ఈ ఇన్స్టెంట్ మా ఆయన తెచ్చారు కదా ఊరు నుండి, దీన్నే రిపేర్ చేసుకొని వాడుకుంటున్నా. దీంట్లో ఉట్టి చింత చిగురు తప్పితే ఏం లేదనమాట. మేము దోశలకు స్ప్రింకిల్ చేస్తాము. ఇంకా 60 పిల్లలకు చెప్పినా ఇంకా పల్లి పొడి టేస్ట్ వస్తుందండి, పల్లీలు వేస్తాం కదా. ఇంకా అన్నం పెట్టేస్తాను, చింత చిగురు పొడి తినేసేయండి అంటే అందరు నెయ్యి వేసుకొని చక్కగా చింత చిగురు పొడితో రాత్రి ఫుడ్ కానిచ్చేసాం, డిన్నర్. ఇంకా కరివేపాకు అంత నూనె వేసి వేపి పెట్టేసి దాన్ని నేను పక్కకు పెట్టేసా. ఎప్పుడన్నా కరివేపాకు పొడి చేయొచ్చులని సిమ్లో పెట్టి బాగా రోస్ట్ చేసి పక్కకు పెట్టేశాను. ఇదన్నమాట. ఆమెను అలా వదిలించుకుంటూ ఉంటే ఇంకా మళ్ళీ ఆ ఇల్లు మారేసి ఇంకో ఇంటికి వెళ్ళాను. ఇంకో ఇంటికి వెళ్ళాక అక్కడ మళ్ళీ పెద్ద పాప ఫ్రెండ్ వాళ్ళమ్మ ఒకరు నాకు తగులుకున్నారు. నాకేం ప్రాబ్లమ్స్ అవ్వలేదు ఎక్కడ కూడా, జస్ట్ షేర్ చేస్తున్నాను జరిగిన ఇన్సిడెంట్లు. ఆమె ఏం చేసేదంటే మా పెద్ద పాప ఫ్రెండ్ కదా, మా పాప వాళ్ళ ఇంటికి పోయి ఒకసారి క్లోజ్ అయింది మా పాపకు. ఇంకా క్లోజ్ అవ్వటంలో మా ఫ్రెండ్ వాళ్ళమ్మ ఆమెతో ఎందుకో నేను టైలర్ అనింది. ఫ్రెండ్స్ వాళ్ళమ్మ టైలర్ కదా, బ్లౌజులు కుట్టించుకుందాంలే అనేసి అలా ఆమెతో పరిచయం అయింది అనమాట. బాగా కుట్టింది, డ్రెస్ బాగా కుట్టింది, ఫస్ట్ బ్లౌజ్ చాలా బాగా కుట్టింది, అసలు కుట్టింది కదా అనేసి. తర్వాత ఆమె వీడియో అని తెలిసింది. వీడియో అని తెలిసాక ఇంకా సింపతి పెరిగి ఇంకా ఆమెకి అన్నీ ఇచ్చానమాట. అట్లా ఫ్రెండ్షిప్, బట్టలు ఇవ్వటానికి వెళ్ళటం రావటం. ఇంకొకసారి నేను ఊరు వెళ్ళాల్సి వస్తే కూడా 2 రోజులు మా పాప వాళ్ళ ఇంట్లోనే ఉంది. ఇంకా వాళ్ళు ఏదో టెంపుల్లో ఆమెకు రూమ్ ఇచ్చినారు, ఆడ ఉంటున్నానంటే అమ్మ కూతురులే, హస్బెండ్ లేడు కదా, వీళ్ళిద్దరే ఉంటున్నారు, మా టెంపుల్లో మాకు తెలిసిన వాళ్ళు రూమ్ ఇచ్చినారంటే అట్లా ఉన్నాండి. ఆవిడ కూడా ఒకరికి కీప్ అనేది తర్వాత తెలిసింది. సరే, తెలిసిన తర్వాత కూడా నేను పట్టించుకోలేదు ఇంకా. ఎందుకంటే ఆమె చెప్పింది మా హస్బెండ్ది కేసు ఉంది, ఆయనకి ఇంకో ఫ్యామిలీ, ఈమె ఫస్ట్ అవ్వచ్చు, ఇంకో ఫ్యామిలీ ఫస్ట్ అయ్యిండొచ్చు, మనకు తెలీదు. సో బెంగళూరులో ఇలా 2 ఫ్యామిలీస్తో నాకు ఇన్సిడెంట్లు జరిగాయి. ఇంకా ఏ ఇంట్లో అయితే ఇప్పుడు మా పెద్ద పాప ఫ్రెండ్ వాళ్ళ అమ్మతో ఉందో, ఆమెతో బాగా 1 year ఫ్రెండ్షిప్ చేశాను. ఇంకా మళ్ళీ ఆమె గురించి కూడా ఎవరికొకరికి తెలిసి ఉంటుంది కదా. నేను చుట్టుపక్కల నా ఇంటికి ఆమె రావడం పోవడం అన్నీ జరుగుతూ ఉండేది. ఏడ్చేది నా దగ్గర కూర్చొని, హస్బెండ్ లేడు, నాకు ఇన్కమ్ కష్టం, కేసులు నడుస్తున్నాయి, ఇవి అని ఏడ్చేది అనమాట. సో అలా టైలరింగ్ నేను బట్టలు కుట్టించుకుంటే ఆవిడకి డబ్బులు వస్తాయి కదా అనేసి నేను అలా, ఆవిడ వల్ల ఎవరికేమి ఇబ్బంది పడలే, ఈవిడ వల్ల ఎవరేమి ఇబ్బంది పడలే. సిటీస్లో మనకు ఎలాంటి వాళ్ళు తగులుతారో చూడండి అని చెప్తున్న. ఊర్లలో ఇలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్లు చేయకుండా ఉండగలం, కానీ సిటీలో మనకు తెలియదు మన లైఫ్లో. మీకు ఒకసారి హైదరాబాద్లో నవనీత అనే అమ్మాయి గురించి కూడా చెప్పా, ఎలా తగిలి నాకు డబ్బులు కొట్టేసింది అనేసి. టపర్వేర్ టాక్స్లో చెప్పాను అనమాట. సో సిటీలో ఎంత జాగ్రత్తగా ఉండాలి అంటే అంత జాగ్రత్తగా ఉండాలి నిజంగా. ఇంకా కబుర్లు ఇప్పటికైతే ఇంతేనండి, ఇంకా ఉన్నాయి చాలా విషయాలు. మళ్ళీ నెక్స్ట్ కంటిన్యూషన్ ఎప్పుడున్నా ఒకరోజు చెప్పుకుందాం, వీలైతే నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఇలా కరివేపాకు అంతా కొంచెం ఆయిల్ వేసి బాగా రోస్ట్ చేశాను.
ఇంకా పొడి ఎలా చేసుకుంటానంటే మినపప్పు, జీలకర్ర, ధనియాలు ఇంతకుముందు షార్ట్ వీడియోస్లో చూపించాను కదా. ఇంకా మా ఆయన ఫ్రెష్గా తెచ్చిచ్చినప్పుడు నాకు ఎక్కడైనా దొరికితే ఇంత ఎక్కువ క్వాంటిటీ తెచ్చిస్తారు. ఇంకా వాడుకున్నంత వాడుకొని ఇలా పొడి చేసి పెట్టుకుంటాను. దాన్నే మనము ఎప్పుడైనా కరివేపాకు రైస్కి కూడా వాడుకోవచ్చండి. మీరు కరివేపాకు పొడి కొనుక్కుంటారు కదా, దాన్ని అన్నాన్ని కలిపి పోపు వేసి, కాజు వేసి, కొంచెం చింతపండు పేస్ట్ వేసేసి కరివేపాకు రైస్గా కూడా వాడుకోండి. యాక్చువల్గా కరివేపాకు రైస్ నా పెళ్ళప్పుడు ఫస్ట్ టైం అండి, పెళ్ళి వంటలలో చేశారనమాట. బాయ్.